చేస్తాను. కార్యకర్తలందరూ చాలా ఆవేదనలో ఉన్నారు, బాధతో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలకు ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. అప్పుడే ప్రజల్లో వచ్చింది. ఎందుకంటే అసలు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో ఒక పూర్తికలు చేస్తా ఉన్నారు. ఒక మంచి విధానాలు చేయాలి. ముఖ్యమంత్రి అనే ఆ స్థానంలో ఉన్నవారు ఒక మంచి విధానాలు చేసి ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలందరినీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలి. కానీ ఈ విధంగా పరుష పదజాలతో వాళ్ళని అవమానించే విధంగా అదే దానికే ముఖ్యమంత్రి అయినట్టుగా వ్యవహరించడం అది సభ్యమైన విషయం కాదు. ఆయన నోటి నుంచి వెళ్తే పండ బూతులు, పండ తిట్లు తప్ప ఇంకో విధానం లేదు. మనం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటూ ఉన్నారు, ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎందుకు ఎన్నుకున్నామా, ఎందుకు చేసుకున్నామా, ఈ పార్టీని ఏ విధంగా ఎందుకు అధికారంలో తీసుకొచ్చినామా అని. ప్రధానంగా మన అంబేద్కర్ గారు మన సెక్రటరియట్లో పక్కనే మన ముఖ్యమంత్రి గారు 126 అడుగుల ఎత్తులో అంబేద్కర్ గారిని మరి ఏర్పాటు చేస్తే, మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అంటే ఈయన తెలవని భారతీయ మన భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి. అతని విగ్రహాన్ని అంబేద్కర్ గారిని అవమానపరిచింది. ఆయన మొదటి జయంతి నాడు కనీసం ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ఆ ప్రాంతాన్ని కూడా పోకుండా అతన్ని అవమానించిన వారు ఇవాళ సెక్రటరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొని పెట్టడం అనేది ఎంత దుర్మార్గమైన విషయం. ముఖ్యంగా అది కూడా మన తెలంగాణ గౌరవాన్ని కాపాడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం మన కేసీఆర్ గారు నిర్ణయిస్తే, ఆ స్థలంలోనే ఈయన తెలంగాణ ఇచ్చిందట. ఆయన ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము అక్కడ పెట్టడం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇచ్చిందో ఏం సంగతో కేసీఆర్ అలా అసలు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినాడు. మన కేసీఆర్ మన రేవంత్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినాడు. అలాంటి వ్యక్తి ఇవాళ వచ్చి రాజీవ్ గాంధీని ఆడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. తెలంగాణ ప్రజల యొక్క మరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టుగా ఉంది. చాలా త్వరలోనే మరి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలందరూ కూడా సరైన బుద్ధి చెప్తారు. ఆయన విధానాలు ఇవాళ రాష్ట్రంలో రైతాంగం అంతా బగ్గు అంటా ఉన్నారు. పేద వర్గాలు కూడా ఏ సంక్షేమ కార్యక్రమాలు రాలేవు పేద వర్గాలకి 10 ఏళ్ల కాలంలో అని చెప్పి పేద వర్గాలు కూడా మరి బగ్గుమంటా ఉన్నారు. యావత్ ప్రజానీకం కూడా ఆ విధంగా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి విధానానికి వ్యతిరేకంగా ఇక్కడ నోరు దారి ఏ మాట మాట్లాడితే ఎవరిని బట్టి ఆయన మాట్లాడతారు. గౌరవం ఏదో హోటల్ ఉన్నట గరికలు మొలుస్తాయట, ఏదో ఫామ్ హౌస్ ఉన్నట ఇల్లేలు మొలుస్తాయట. ఏదో ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా, ఓ విధానమేనా? గత ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంతమంది ముఖ్యమంత్రులు పరిపాలించినారు? అదేవిధంగా గత ప్రభుత్వం తెలంగాణ తెచ్చి సాగు అంతులకు పోయి మరి తెలంగాణ తెచ్చి కేసీఆర్ ఎంత గౌరవంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినారు మీరు ముఖ్యంగా గమనించవలసిందని. ఇలాంటి రేవంత్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ దుశ్చర్య మానకపోతే ఆయన అంతం చూసేందుకు కూడా ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం తెలుసుకుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.